ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి, నేను మీకే వేలాది వందనలు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనము. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం నీకేమని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం నీకేమని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం, ఏలి అనక మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసు క్రీస్తుని ఎరుగటే నిత్య జీవము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతుని యందున్నాము, ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనా, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనంలో, ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. చివరిగా ఒక మాట, లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో, అటువల్ల మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మిమ్మల్ని అడిగి మీ పొందుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.